హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూటర్స్. ఈ వీడియోలో XML ఇంట్రడక్షన్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా వినొచ్చు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్. మీరు ఎక్కడ ఎగ్జామ్స్ కానీ బీడెన్స్లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాట్ ఈజ్ XML ఇంట్రడక్షన్ గురించి క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా అడుగుతూ ఉంటారు. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారైతే మరి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్షన్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే కమెంట్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వెబ్ టెక్నాలజీకి సంబంధించిన ఆల్ వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని ఒకసారి అయితే చూడండి. HTML కానీ CSS కానీ జావా స్క్రిప్ట్ కానీ కంప్లీట్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ అన్ని మీరు ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం XML ఇంట్రడక్షన్ చూద్దాం. ఫస్ట్ XML మీన్స్ XML స్టాండ్స్ ఫర్ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. అంటే జస్ట్ లైక్ HTML. వాట్ ఈజ్ మార్కప్ లాంగ్వేజ్? మార్కప్ లాంగ్వేజ్ అంటే కలెక్షన్ ఆఫ్ ట్యాగ్స్. సో ట్యాగ్స్ మధ్యలో ఏదైతే కంటెంట్ రాస్తామో సో అటువంటి దాన్ని మనం మార్కప్ లాంగ్వేజ్ అంటాం. అది మనకు ఆల్రెడీ తెలుసు. సో గవే 2 పాయింట్లు. వాట్ ఈజ్ XML అని చెప్పేసి క్వశ్చన్స్ ఒకవేళ అడిగితే ఎగ్జామినేషన్లో ఫస్ట్ XML స్టాండ్స్ ఫర్ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ లైక్ HTML అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ అయితే రాసేయచ్చు. ఇంకా ఏమంటాడో చూద్దాం. XML వాజ్ డిజైన్ టు క్యారీ డేటా నాట్ డిస్ప్లే డేటా. అంటే XML ఎందుకు యూజ్ చేస్తాం మెయిన్గా అంటే డేటాని క్యారీ చేయడానికి, అంటే డిస్ప్లే చేయడానికి కాదు. HTML ఏం చేస్తుంది అంటే డేటాని డిస్ప్లే చేస్తుంది. బట్ XML డేటాని క్యారీ చేస్తుంది. ఎక్కడికి క్యారీ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెబ్ పేజ్ని డేటాబేస్కి కనెక్ట్ చేయాలనుకోండి. ఎలా చేస్తాము? HTMLతో అయితే రాదు, మనకు CSSతో రాదు, జావా స్క్రిప్ట్తో రాదు. ఒకవేళ మనం కనెక్ట్ చేయాలంటే డేటాబేస్ దగ్గరికి తీసుకెళ్ళాలంటే గో ఫర్ XML. డేటాని స్టోర్ చేయడానికి దాని స్ట్రక్చర్ని డిజైన్ చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే గో ఫర్ XML. సో XML సింపుల్గా ఏం చేస్తుందంటే డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది, డేటాని క్యారీ చేస్తాం. ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి XML ట్యాగ్స్ ఆర్ నాట్ ప్రీడిఫైన్డ్, యూ మస్ట్ డిఫైన్ యువర్ ఓన్ ట్యాగ్స్. అంటే XMLలో ప్రీడిఫైన్ ట్యాగ్స్ ఉండవు. HTML అయితే ప్రతి ఒక్కటి ప్రీడిఫైన్ ట్యాగ్సే. అంటే HTMLలో ఆల్రెడీ కొన్ని ట్యాగ్స్ని క్రియేట్ చేసి పెట్టాడు, ఆ ట్యాగ్స్ని ఆ విధంగానే యూజ్ చేయాలి. బట్ XMLలో ప్రీడిఫైన్ ట్యాగ్స్ ఉండవు, మనమే ఓన్గా క్రియేట్ చేసుకోవాలి మనకు నచ్చిన ట్యాగ్స్. ఓకే, అదే రాస్తా ఉన్నాడు. XML ట్యాగ్స్ ఆర్ నాట్ ప్రీడిఫైన్డ్, యూ మస్ట్ డిఫైన్ యువర్ ఓన్ ట్యాగ్స్. మన ఇష్టం వచ్చిన నేమ్స్తో ట్యాగ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. HTML ఏమో ప్రీడిఫైన్ ట్యాగ్స్ ఉంటాయి, XMLలో యూజర్ డిఫైన్ ట్యాగ్స్ ఉంటాయి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ చూడండి. XML వాజ్ డిజైన్ టు ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోర్ డేటా విత్ ఫోకస్ ఆన్ వాట్ డేటా ఈజ్. XML ఎందుకు డిజైన్ చేసిండు అంటే ట్రాన్స్పోర్ట్ చేయడానికి అండ్ స్టోర్ చేయడానికి. డేటాని సర్వర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, అందులో స్టోర్ చేయాలి. డేటాకి సంబంధించిన ఒక స్ట్రక్చర్ని డిజైన్ చేసి ఆ డేటాని స్ట్రక్చర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సో మెయిన్గా దానికోసం మనకి XML. అక్కడ వెబ్ పేజ్లో డేటాని డిస్ప్లే చేయాలంటేనే మనం HTML యూజ్ చేస్తాం. బట్ XML ఆ డేటాని క్యారీ చేయడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి, ప్లస్ స్టోర్ చేయడానికి. ఎక్కడ? డేటాబేస్ దగ్గర. ఓకే, అది మెయిన్ పాయింట్. నెక్స్ట్ HTML ఈజ్ అబౌట్ డిస్ప్లేయింగ్ ఇన్ఫర్మేషన్ వైల్ XML ఈజ్ అబౌట్ క్యారింగ్ ఇన్ఫర్మేషన్. సో HTMLకి XMLకి డిఫరెన్స్ అంటే HTML ఏమో డిస్ప్లే ఇన్ఫర్మేషన్ చేస్తుంది, XML ఏమో క్యారీ ఇన్ఫర్మేషన్. ఇందాక చెప్పుకున్నాండి, HTML ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తే XML ఏమో ఆ ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంది. క్లియర్? ఒక డేటాబేస్లో ఒక వెబ్ పేజ్ని మనం స్టోర్ చేయాలంటే ఫస్ట్ వెబ్ పేజ్ని డిజైన్ చేయాలి. ఆ డిజైన్ చేయాలంటేనేమో HTML డిస్ప్లే కోసం. ఆ డిజైన్ చేసిన తర్వాత ఆ వెబ్ పేజ్ని డేటాబేస్ దగ్గరికి తీసుకెళ్లాలంటే, అంటే క్యారీ చేయాలంటే, ట్రాన్స్ఫర్ చేసి ఆ డేటాను అక్కడ స్టోర్ చేయాలంటే XML. ఓకే, సో ఒక వెబ్ పేజ్ని మనం సర్వర్లో కానీ డేటాబేస్లో కానీ అక్కడ దాకా ట్రాన్స్పోర్ట్ చేయడానికి, క్యారీ చేయడానికి, అక్కడ స్టోర్ చేయడానికి XML యూజ్ చేస్తాం. అదే సింపుల్. నెక్స్ట్ XML డాక్యుమెంట్స్ సేవ్డ్ విత్ .xml ఎక్స్టెన్షన్. XML డాక్యుమెంట్ని మనం స్టోర్ చేయాలంటే ఎలా చేయాలి అంటే .xml ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. అదే HTML ప్రోగ్రామ్ అనుకోండి .html పెడదాం. అది XML అయితే .xmlతో సేవ్ చేయాలి. ఆ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ XML డస్ నాట్ డూ ఎనీథింగ్. XML ఏమి చేయదు, అంటే డిస్ప్లే ఏం చేయదు, జస్ట్ క్యారీ మాత్రమే చేస్తుంది. క్యారీ చేస్తుంది, అక్కడ పోయి స్టోర్ చేస్తుంది. HTMLతో క్రియేట్ చేసిన డేటా ఏదైతే డిస్ప్లే అవుతుందో ఆ డేటాని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మాత్రమే XML. అంతేగాని డిస్ప్లే మాత్రం చేయదు, జస్ట్ స్టోర్ చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తుంది, క్యారీ చేస్తున్నాను. సో దానికోసం XML. ఇంకా ఏమంటాడు చూద్దాం. XML వాజ్ క్రియేటెడ్ టు స్ట్రక్చర్, స్టోర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్. ఇందాక చెప్పుకున్న పాయింట్స్. డేటాని స్ట్రక్చర్ డిజైన్ చేస్తుంది, డేటాని స్టోర్ చేస్తుంది, డేటాని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్కి సంబంధించిన స్ట్రక్చరు, దాన్ని ఎట్లా స్టోర్ చేయాలి, దాన్ని ట్రాన్స్ఫర్ ఎట్లా చేయాలి, దానికోసం మనకి XML. ఓకే, ఇంకా ఏమంటాడు చూద్దాం. XML బేసిక్స్. మెయిన్గా XMLలో ఏమేమి బేసిక్స్ ఉన్నాయి, కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆల్ XML ఎలిమెంట్స్ మస్ట్ హ్యావ్ ఏ క్లోజింగ్ ట్యాగ్. అంటే XMLలో ప్రతి ఒక్క ఎలిమెంట్ అంటే ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్ ఉండాలి, క్లోజింగ్ ట్యాగ్ కూడా కంపల్సరీగా ఉండాలి.
అది కూడా యూజర్ డిఫైన్డ్, మనకి ఇష్టం వచ్చిన నేమ్తో క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ట్యాగ్ నేను చేద్దాం, రోబో అని పెట్టిన, ఇది ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్. కంటెంట్ ఏదైనా రాసుకో, ఫైనల్గా రోబో క్లోజ్. సో ఇది ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, మధ్యలో కంటెంట్, మీ ఇష్టం వచ్చిన కంటెంట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, అంటే ఆల్ XML ఎలిమెంట్స్ మస్ట్ హ్యావ్ ఏ క్లోజింగ్ ట్యాగ్. అంటే ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు చూడండి, XML ట్యాగ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ కంపల్సరీగా మ్యాచ్ అవ్వాలి. అంటే ప్రతి ఒక్క ట్యాగ్ని క్లియర్గా చెక్ చేస్తూ ఉంటుంది. అదే HTML అయితే కేస్ సెన్సిటివ్ కాదు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఈ పాయింట్కి ఎగ్జాంపుల్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ ట్యాగ్ నేను రోబో అని రాసిన, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ పెట్టిన, కంటెంట్, ఫైనల్గా క్లోజింగ్ ట్యాగ్లో రోబో అని రాసిన, ఇక్కడ స్మాల్ కేస్ లెటర్, ఇక్కడేమో అప్పర్ కేస్ లెటర్. ఈ విధంగా అయితే మనకి HTML అని నడుస్తుంది కానీ XMLలో వర్క్ అవ్వదు. సో XML ఏంటంటే ఓపెనింగ్ ట్యాగ్ ఏ విధంగా అవుతుందో అప్పర్ కేస్ కానీ లోయర్ కేస్ కానీ, క్లోజింగ్ ట్యాగ్లో కూడా సేమ్ అదే విధంగా ఉండాలి. దాన్ని మనం కేస్ సెన్సిటివ్ అంటాం. అదే HTML అనుకోండి, ఓపెనింగ్ ట్యాగ్ రాసి క్లోజింగ్ ట్యాగ్ రాయకపోయినా నడుస్తుంది. ఓకే, బట్ XMLలో ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ కంపల్సరీగా ఉండాలి, బట్ కేస్ సెన్సిటివ్ కూడా. అంటే ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ నేమ్స్ మ్యాచ్ అవ్వాలి. క్యాపిటల్లో ఉంటే క్యాపిటల్, స్మాల్లో ఉంటే స్మాల్. ఈ విధంగా ఉంటే ఇది నాట్ అలౌడ్. ఎందుకు నాట్ అలౌడ్ అంటే ఓపెనింగ్ ట్యాగ్లో స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఆర్ ఉంది, క్లోజింగ్ ట్యాగ్లో ఓపెనింగ్ లెటర్ స్మాల్ లెటర్లో ఉంది. అలా ఉండకూడదు, కంపల్సరీగా చెక్ చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ కూడా క్యాపిటల్ లెటరే ఉండాలి. ఇక్కడ క్యాపిటల్ ఉంటే ఇక్కడ క్యాపిటల్, ఇక్కడ స్మాల్ ఉంటే ఇక్కడ స్మాల్. దాన్ని మనం కేస్ సెన్సిటివ్ అంటాం. ఓకే, సో అది కూడా ఒక బేసిక్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి XML ఎలిమెంట్స్ మస్ట్ బి ప్రాపర్లీ నెస్టెడ్. అంటే XMLలో ఎలిమెంట్స్ ప్రాపర్గా ఎండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు రోబో ఉందనుకుందాం, ఇది రూట్ ఎలిమెంట్. ఓకే, సో ఇందులో ఇంకొక ఎలిమెంట్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్గా చిట్టి. ఓకే, సో రోబోనేమో పేరెంట్ ఎలిమెంట్, చిట్టి ఏమో చిల్డ్రన్స్ అనుకుందాం. దీన్ని ఎక్కడ క్లోజ్ చేయాలి నేను అంటే దీన్ని ఇమీడియట్గా ఇక్కడే క్లోజ్ చేసేయాలి. ఓకే, ప్రాపర్లీ నెస్టెడ్ అన్నట్టు. అంటే చిల్డ్రన్స్ లాగా క్లోజ్ కావాలి, పేరెంట్ లాగానే క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు రోబోని ఎక్కడ క్లోజ్ చేయాలి, ఫైనల్గా రోబోని లాస్ట్లో క్లోజ్ చేయాలి. ఓకే, సో ఇదేమో చిల్డ్రన్, ఇదేమో పేరెంట్ ఎప్పుడైనా సరే లాస్ట్లో క్లోజ్ అవ్వాలి. చిట్టి అనేది చైల్డ్ ట్యాగ్, సో చైల్డ్ ట్యాగ్ కాబట్టి దీన్ని ఇక్కడే క్లోజ్ చేయాలి. అంతేగాని నేను ఇక్కడ క్లోజ్ చేస్తా చిట్టిని అంటే కుదరదు. ఓకే, సో దీన్ని ఏమైనా ప్రాపర్లీ నెస్టెడ్ అంటాం. ఓకే, చైల్డ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లోపలనే క్లోజ్ చేయాలి, పేరెంట్ అయితే లాస్ట్లో క్లోజ్ చేయాలి. ఆ విధంగా క్లోజ్ అవ్వాలి. సో దాన్ని ప్రాపర్లీ నెస్టెడ్ అంటాం. నెక్స్ట్ XML డాక్యుమెంట్ మస్ట్ హ్యావ్ రూట్ ఎలిమెంట్. సో HTML కానీ XML కానీ ఏ డాక్యుమెంట్ అయినా సరే కంపల్సరీగా రూట్ ఎలిమెంట్ ఉంటుంది. రూట్ ఎలిమెంట్ అంటే పేరెంట్, అక్కడ నుండి చైల్డ్ ఎలిమెంట్స్ క్రియేట్ అవుతుంటూ పోతాయి. సో కంపల్సరీగా ఒక రూట్ ఎలిమెంట్ అయితే కంపల్సరీ ఉండాలి, అక్కడ నుండి జనరేషన్ స్టార్ట్ అవుతుంది. సో అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి XML అట్రిబ్యూట్ వాల్యూస్ మస్ట్ బి కోటెడ్. సో అట్రిబ్యూట్స్ ఏమైనా మనం తీసుకుంటే వాటికి సంబంధించిన వాల్యూస్ డబుల్ కొటేషన్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా రోబో, ఇక్కడ ఒక అట్రిబ్యూట్ని క్రియేట్ చేద్దాం, వర్షన్ అని చెప్పేసి ఒక అట్రిబ్యూట్ తీసుకుంటున్నాం. ఇక్కడ దీనికి అట్రిబ్యూట్కి సంబంధించిన వాల్యూ మనం ఎలా ఇవ్వాలంటే డబుల్ కొటేషన్లో ఇవ్వాలి. సో రోబో వర్షన్ 2.0 అని పెట్టేసి ఇక్కడ అన్ని యూజర్ డిఫైన్డ్. XMLలో ప్రతి ఒక్క ట్యాగ్ యూజర్ డిఫైన్డే, మనకు నచ్చిన ట్యాగ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అదే HTML అయితే అక్కడ ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్, వాటిని అట్లనే యూజ్ చేయాలి. ఇమేజ్ డిస్ప్లే చేయాలంటే ఇమేజ్ ట్యాగ్, హైపర్ లింక్ క్రియేట్ చేయాలంటే యాంకర్ ట్యాగ్. సో వాటిని అట్లనే యూజ్ చేయాలి. అంతేగాని మన ఇష్టం వచ్చిన నేమ్స్తో HTMLలో ట్యాగ్స్ని క్రియేట్ చేయడానికి రాదు. అక్కడ అన్ని ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్, బట్ ఇక్కడ యూజర్ డిఫైన్డ్ ట్యాగ్స్, మన నచ్చిన ట్యాగ్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ XML డాక్యుమెంట్ ఫార్మ్ ఏ ట్రీ స్ట్రక్చర్. ఇందాక చెప్పుకున్నట్టు చూడండి. సో ఇది పేరెంట్, ఇది చైల్డ్. ఇంకా కావాలంటే లోపల ఇంకో చిల్డ్రన్ కూడా రాసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్గా సానా, ఇంకో చిల్డ్రన్, దీనికి సంబంధించిన కంటెంట్, తర్వాత సానా క్లోజ్. ఓకే, సో ఈ విధంగా మనం XML డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకుంటూ పోవచ్చు. సో XML డాక్యుమెంట్ వచ్చేసి ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే ట్రీ స్ట్రక్చర్లో ఫామ్ అవుతుంది. ఎట్లా ట్రీ స్ట్రక్చర్ అంటే దీనికి సంబంధించిన ఒక ట్రీ స్ట్రక్చర్ డ్రా చేసినట్టయితే రోబోకి 2 చిల్డ్రన్స్, ఎవరెవరు, చిట్టి, సానా. సో ఈ విధంగా మనకు క్రియేట్ అయ్యింది ఈ డాక్యుమెంట్. ఓకే, సో ఆ విధంగా ట్రీ స్ట్రక్చర్ని ఫామ్ కూడా అవుతుంది. HTML కూడా ఆ విధంగానే ఉంటుంది. నెక్స్ట్ కామెంట్స్. XMLలో కామెంట్స్ని ఎలా రాయాలి అంటే చూడండి, ఫస్ట్ లెస్ దాన్ పెట్టాలి, నాట్ పెట్టాలి, 2 ఐఫోన్లు పెట్టాలి, తర్వాత కంటెంట్ రాయాలి. మీరు ఏదైతే కామెంట్ రాద్దాం అనుకుంటారో ఆ కామెంట్ రాసి 2 డాష్లు పెట్టేసి గ్రేటర్ దాన్ సింబల్ పెడతాం. సేమ్ HTML ఎట్లయితే కామెంట్స్ ఉంటాయి ఇక్కడ కూడా సేమ్ అవే కామెంట్స్ ఉంటాయి XMLలో కూడా. నెక్స్ట్ ఎంటిటీ రిఫరెన్సెస్. మరి ఇదేంటి కథ చూద్దాం ఒకసారి. దేర్ ఆర్ 5 ప్రీడిఫైన్డ్ ఎంటిటీ రిఫరెన్సెస్ ఇన్ XMLలో 5 ప్రీడిఫైన్డ్ ఎంటిటీ రిఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటి సార్ అవి అంటే చూడండి, ఇప్పుడు లెస్ దాన్ సింబల్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్లో లెస్ దాన్ సింబల్ అనేది రాసే సిచ్యువేషన్ వచ్చింది.
సో ఈ లెస్ దాన్ సింబల్ని మనం లెస్ దాన్ చెప్పి రాయకూడదు. లెస్ దాన్ అని రాస్తే ఏమవుతుంది, బ్రౌజర్కి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దాన్ ఫర్ ఎగ్జాంపుల్గా రోబో ట్యాగ్ పెట్టిన దీనిలో కంటెంట్ వచ్చేసి ఏం రాస్తానో ఒకసారి చూడండి. ఇక్కడ కంటెంట్ వచ్చేసి ఎక్స్ లెస్ దాన్ వై అని రాస్తాం. ఎప్పుడైతే ఈ కంటెంట్ రాస్తామో ఈ లెస్ దాన్ సింబల్ దగ్గర ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ అన్ని ప్రీడిఫైన్ ట్యాగ్స్ క్లియర్. మరి ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ మనం ఎట్లా డిజైన్ చేస్తాం ట్యాగ్ని అంటే ఫస్ట్ లెస్ దాన్ పెడతాము, ట్యాగ్ నేము గ్రేడెడ్ దాన్, అంతే కదా. సో ఇక్కడ ట్యాగ్ నేమ్ అనేది యూజర్ డిఫైన్. మరి ఇక్కడ యూజర్ డిఫైన్ అప్పుడు ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఏం చేసినాం చూడండి, ఎక్స్ ఓకే లెస్ దాన్ వై అని రాసినాం. లెస్ దాన్ వై దగ్గర బ్రౌజర్కి ప్రాబ్లం వస్తుంది, డౌట్. సో ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ మర్చిపోయిందేమో, వై అనేది ట్యాగ్ ఏమో. అంటే ఇప్పుడు యూజర్ డిఫైన్ ట్యాగ్ అనేది ఎట్లా రాస్తుంది, దీన్ని ట్యాగ్ లాగా రాయాలంటే ఎలా రాస్తాం, ఇలా రాస్తాం. వై అనేది ట్యాగ్ కావచ్చు. సో ఇలాంటివి నాట్ అలౌడ్ అన్నట్టు. అంటే ఈ లెస్ దాన్ సింబల్ కానీ అదేవిధంగా మనం ఇక్కడ గ్రేటర్ దాన్ పెట్టినాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా, అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ట్యాగ్ ఏమో అనుకొని డౌట్ వస్తుంది దానికి. సో గ్రేటర్ దాన్ పెట్టిన డౌటే వస్తుంది, లెస్ దాన్ పెట్టిన డౌటే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే ట్యాగ్ నేమ్స్ అనేవి అన్ని యూజర్ డిఫైన్డ్ కాబట్టి అక్కడ ఏదైనా ట్యాగ్ ఉండొచ్చు. కాబట్టి లెస్ దాన్ సింబల్ కానీ గ్రేటర్ దాన్ సింబల్ కానీ వచ్చినప్పుడు వాటికి సంబంధించిన రిఫరెన్సెస్ యూజ్ చేయాలి, అంటే అలియాస్ నేమ్స్. ఇక్కడ చూడండి లెస్ దాన్ వచ్చినప్పుడు ఏమని రాయాలి, అడ్రస్ ఆఫ్ ఎల్టీ అని రాయాలి. అంటే ఇక్కడ లెస్ దాన్ పెట్టాల్సి వచ్చినప్పుడు అడ్రస్ ఆఫ్ ఎల్టీ అని రాయాలి. అదే గ్రేటర్ దాన్ పెడితే అడ్రస్ ఆఫ్ జీటీ అని రాయాలి. యాంపర్సెంట్ రాయాల్సి వచ్చినప్పుడు అడ్రస్ ఆఫ్ ఏఎంపీ అని రాయాలి. సింగిల్ కొటేషన్ వచ్చినప్పుడు అడ్రస్ ఆఫ్ ఏపీఓఎస్ అని రాయాలి. డబుల్ కొటేషన్ వచ్చినప్పుడు క్యూయూఓటీ అని రాయాలి. ఓకే, సో ఈ 5 రిఫరెన్సెస్ అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్లో కంటెంట్ ప్లేస్లో రాయాల్సి వచ్చినప్పుడు వాటికి సంబంధించిన రిఫరెన్సెస్ యూజ్ చేయాలి, అంతేగాని ఆ సింబల్స్ని యూజ్ చేయొద్దు. ఓకే, సో ఇవి ఒక మెయిన్ పాయింట్స్. సో ఈ విధంగా మనం ఎక్స్ఎంఎల్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్కి సంబంధించిన స్ట్రక్చర్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, వాటి ఫీచర్స్ ఏంటి, వాటికి సంబంధించిన టాపిక్స్ అని మనం ముందు వీడియోస్లో చూద్దాం. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా అంతా రాసేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ అంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, నేను నాకు రిప్లై ఇస్తాను. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.